చూసి ప్రాక్టీస్ చేసాడు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తేనే ఇది బటన్ యాక్టివేట్ అయ్యింది. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వచ్చింది. అది హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఐపీఎల్కి సంబంధించింది అనమాట. సో ఐపీఎల్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ ఛాలెంజ్ అనమాట. ప్లేయర్స్ కాదు, ప్లేయర్స్. అదే తడబడద్దు. నువ్వు నాతో క్రికెట్ అంటే నువ్వు తడబడతావు తెలుసు. నాకు తడబడద్దు. తీవా ఇంకా నీకు ఇది ఇంతే. ఐపీఎల్ అయిపోయేదాకా ఇంతే. ఇది సరే. విషయం ఏంటంటే ఈరోజు ఏంటంటే దీంట్లో కొంతమంది ఫొటోస్ ఉన్నాయి. ఎవరో ఉన్నా మాకు కూడా తెలియదు. సో ఆ ఫోటో తీసి చూస్తాను నేను, మీకు కూడా చూపిస్తాను. సో ఆ ఫోటోకి తగ్గట్టు నేను డంచర్ ఆర్ట్స్ లాగా యాక్టింగ్ చేసి చూపిస్తే మా హెల్పర్స్ దాన్ని గెస్ట్ చేయాలన్నమాట. సో ముందుగా మా హెల్పర్స్ని పిలుస్తాను. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. ఫస్ట్ నీ ఓడిని పిలుచుకో. కిట్టు టస్కస్ కేరళ. సో మా హెల్పర్ వచ్చేసి మురగన్, మీ అందరికీ సుపరిచితుడు, కొంచెం ఓవర్ చేస్తూ ఉంటాడు. సో మా ప్లేయర్. విషయం ఏంటంటే ఇద్దరికి క్రికెట్ లో మంచి పరిజ్ఞానం ఉంది కాబట్టి సో వాడు క్రికెట్ గురించి డిస్కస్ చేస్తా ఉంటే రాత్రి 3-4 అయిపోయేది. సరే ఓకే, ఇది ఒకవేళ ఇది మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ ఛాలెంజ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఐపీఎల్ ప్లేయర్స్ ని తీసుకొని వస్తాం. సో మొత్తానికి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నువ్వా నేనా? పంటలేద్దాం. ఫస్ట్ నువ్వు చేసి చూపి. సో విషయం ఏంటంటే నీకేం కావాలంటే చూసుకొని కెమెరాకి చూపించి ఆ మాత్రం చూపించకూడదు. పైన తీసాడా? నాకు చూపించచ్చు. గైస్ ఓకే, ఏది నెంబర్ 1 థింగ్, నోట్లో నుంచి మాట రాకూడదు. ఫస్ట్ థింగ్. అబ్బో విషయమే. ఫస్ట్ థింగ్. రెడీగా స్టార్ట్ అంటే రెడీ చేస్తా. చిన్నప్పుడు పూర్ణ కూడా ఆల్మోస్ట్ అందరు కనిపెట్టేస్తుంటారు. రేపు చెప్పు. చెప్పావా నోటితో? అసలు నేను అట్టడితో చెప్పు. రీల్ చూసా, సౌరవ్ గంగూలీ. ఎగ్జాక్ట్లీ రైట్. ఓకే రైట్. సౌరవ్ గంగూలీ కొట్టిన 6 కొట్టిన తర్వాత కూడా చేస్తా ఉంటాడు. ఓకే చించేస్తున్నా. చించేస్తున్నాను నేను ఏమనుకోవద్దు, మళ్ళీ కలిసిపోతానని చూస్తున్నాను. పక్కన బయటకు వచ్చింది తీసుకో. ఈడు కాదు ఆడికెళ్ళి చూడు. మనోడు చూపిస్తావేంది, మనోడు చూపిస్తావేంది అటే వెళ్ళు. చాలా కష్టం అయ్యా ఇది. కష్టమైతే కష్టపడి ఎర్రలో చూసావా? ఏంది? ఎవరు చెప్పు, ఎవరు చెప్పు. అట్ట అన్నాడు. నువ్వు చూపిరా అట్టా మరి సరిగ్గా. చెప్పండి రా, ఎవరురా? మరి అందుకే తిరగమన్నా. ఆడ పెట్టినా కానీ కనపడేది. అసలు ఎందుకు నేను అందుకని అంత దగ్గరికి వెళ్ళి పెట్టుకొని చూస్తే ఎంత కొంగడం ఉన్నట్టున్నాడు మనిషి. గైస్ విషయం ఏంటంటే ఇది ఇట్లా పెట్టినప్పుడు మా వాడికి కనపొచ్చిందంట. నిజాయితీగా ఒప్పుకున్నాడు కాబట్టి దీన్ని తీసేస్తున్నాము. దీన్ని తీసేస్తున్నాము. కొంగడం లాగా నువ్వు ఆడికెళ్ళి కాపాడాలి. నేను చూడండి చేయకొచ్చు. నేను కావాలని కాదు, మా వాడు నిజాయితీగా ఆడాడు అంతే. ఒకటి పోయింది కాబట్టి లాస్ట్ లో దాని గురించి ఏందని డిస్కస్ చేద్దాం. వేరే ప్లేయర్ పేరు చెవులు చెప్తాను నేను, సరిపోయింది. బా ఒకటి చూపి ఏముంది కానీ ఓకేరా కావాలని. అదైతే అసలు ఎంత టఫ్ అయింది చెప్పడానికి కూడా తెచ్చుండేవాడు. జాగ్రత్త చూడు. ఏం గెలిచింది గేమ్. జాగ్రత్త చూడు. మళ్ళీ ఏంది రోగిష్ చూడు. చెప్తే అయిపోయినట్టేనా? అంటే ట్రై చేయని టైం ఉంది కదా, 2 minutes టైం ఉంది. ఐపీఎల్ ప్లేయర్స్ యువరాజ్ సింగ్ కూడా ఉంటాడు ఐపీఎల్.
పాపం క్యాన్సర్ కారణం కదా పాపం. కొండడం ఎవడు చెప్పండి అది ఇది ఎవరైనా చెబుతారు కింద పడిపోతే 4 సార్లు పడ్డాడు కానీ ఏం దానికి నువ్వు జైలు ఖాన్ చేసి చూపిరా. జైలు ఖాన్ ఎట్ చేస్తావు చూడరా. జైలు ఖాన్ చూపిరా. ఏంటది ఏంది కట్ట వచ్చిందా లేదా కట్ట వచ్చిందా లేదా ఏది వాడు దగ్గుతాడు రిషబ్ పంత్ ఓరని దగ్గుతా ఉంటాడు చాలా మరి తిరుగు. అరే ఆ మిర్రర్ నుంచి కనిపిస్తున్నారా? అందుకే అడి తిప్పాం. ఇటు కూడా చూపి కొంచెం మామూలుగా ఉండదు. చూసుకోండి మామూలుగా ఉండదు. అబ్బో చాలా ఈజీ. మనల్ని బట్టే అంటే ప్లేయర్లు ఎవరైతే ఉంటారో మనల్ని బట్టి వస్తారనమాట ఆ ప్లేయర్స్. చాలా ఈజీ. ఒక రెడీయా? చాలా ఈజీ ఇది. అంతే చాలా ఈజీ. టెండూల్కర్ టెండూల్కర్ ఎవరు పెట్టింది? స్ట్రైటర్ ఫారెన్ ప్లేయర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ అడిదిరుగు అట్టించాను కానీ అయినా మనకేంటంటే గాయస్ గొప్ప గొప్ప ప్లేయర్సే వస్తారు మనకి. సౌరవ్ గంగూలీ కానివ్వండి. పట్టుకోండి. ఏదైతే రాకూడదు వచ్చింది. ఇటు చూపిడు నువ్వు అడిదిరగ బాగా అన్ని కెమెరాలు చూపించాల్సిన అవసరం లేదు. ఇటువైపు చూపి మాకి అది ఏది అది ఇప్పుడు ఎట్ట చేస్తారు చూద్దాం. ఎట్ట చేస్తారో చూద్దాం. ఎట్ట చేస్తారో చూద్దాం. రెడీ. కంగారు ఏం లేదు. జాగ్రత్త చూడు. చూస్తాం. షార్ట్ గుర్తుపెట్టుకో. అబ్బా ఏంది ఏంది లాగుతున్నాడు? అందరూ ఆడేది అదే క్రికెట్ నాలెడ్జ్ అది అదే అట్లా ఉపయోగపడింది. ఫుల్ షాట్ 6 అంటే అది నేను చేయాలి కదా ఇప్పుడు. మనకి క్రికెట్ నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి అట్లా ఈజీగా అనిపిస్తుంది. అసలు ఇందాక చూపించినట్టు చచ్చిపోయాడు. జైర్ ఖాన్ దగ్గర పాయింట్ పోయింది. వెనక్కి తిరిగాయి మాకు నమ్మకాలు తిరిగి వెళ్ళి ఏంటిది? అబ్బా నాకు వచ్చింది అనుకున్నాను. చూడు బేసిక్ ఏంటంటే గాయస్ చెప్పాను కదా అది. రెడీయా? ఏం చేతులు చూపిస్తున్నా? గాడి వెళ్ళిపోవాడు మొహం. గాడి టర్నాట్ నువ్వు ఇట్రా కనపడ దిస్ ఏంది మరీ ఈజీ పెట్టేసాను. యువరాజ్ సింగ్ అంటే ఫస్ట్ ఫీలింగ్ కొంచెం నీకు టైం అయిపోయింది అయ్యా. టైం అదే తేలిపోయిండేది. జైలు ఖాన్ తేలిపోయింది. కనపడకుండా అబద్ధం చెప్తామా? జైలు ఖాన్ నువ్వే మేము అడుగురు మనోడు అడుగురు. సో మొత్తానికి ఎన్ని పాయింట్లు వచ్చినాయి? సేమ్ నీకు 3 నాకు 2 అంతే అంతే. పెట్టుకో. ఇంకా 3 ఉన్నాయి పెండింగ్. మనం తిరగడం ఎందుకు ఆడుతున్నాడా? చూపి అయిపోయింది. చూపి మాకు చూపియాలి. వచ్చాడులే. ఇంటికి బా ఇది ఖచ్చితంగా కష్టం. హార్డెస్ట్ థింగ్ క్రికెట్ నాలెడ్జ్ చాలా కావాలి. ఖచ్చితంగా. ఇటు ఇటు కంపల్సరీ యూ నీడ్ మచ్ మోర్ క్రికెట్ నాలెడ్జ్. యూ నీడ్ మచ్ మోర్ క్రికెట్ నాలెడ్జ్. అయ్యో ఇది ఈజీ. ఇడు అరే ఇది చూసి ప్రాక్టీస్ చేసాడు. అని అవుతున్నాడు చూడాడు ఏదో ఏపిద్దామని చండాలం కొట్టాడు. కాలేదా? కష్టంలే. కష్టం లేక లేదు. సేమ్ బ్యాట్స్మెన్ బౌలింగ్ చూపిస్తా. కష్టంలే. ఎందుకో చెప్తున్నా నోట్ల నుంచి మాటలు రాకూడదు. ఒక పాయింట్ మనీ చేస్తాం అట్లా వేస్తే. ఫీల్డింగ్ ఎవరైనా పెడతారు కానీ ఏంది ఇది? ఎవరు? అరవింద్ సింగ్ స్పిన్నర్ అంటే ఇదే చూసి చెప్పాలి నువ్వు. బ్యాటింగ్ ఏది? అరే చెప్పు వెళ్ళిపోతాయి. వెరీ గుడ్ రా. చాలా ఈజీ. వెరీ గుడ్ రా.
నువ్వు షార్ట్ సరే చూపి షార్ట్ చూపి నాకు ఆ షార్ట్ గుర్తు రావట్లేదు. అసలు షార్ట్ గుర్తురా అరే అరే ఆడి షార్ట్ గుర్తురాపోతే ఎందుకు నువ్వు జీవితం ఎందుకురా నీకు? వరల్డ్ కప్ బ్యాట్ ఉంది. చీ వద్దు, వేస్ట్, వదిలేసి చెప్పమని. 5 4 2 నువ్వేందుకు అడిగా చెప్పిస్తావు? పాయింట్ లేదు. పాయింట్ ఎందుకు హీరో? ఎవడు చెప్పాలండి నిన్న? అయిపోయింది నీది. నిన్నెవడు రమ్మన్న మధ్యలో నేను చూపించుకున్నాను. నాలుగైదు సార్లు చేశారు. అయిపోయిందని చెప్పేసి టైం అయిపోయింది. మా వాడు చేసి చూపించాడు. తొండి ఎందుకు అయింది? తొండిగా మధ్యలో ఎవడు రమ్మన్నాడు అసలు మిమ్మల్ని? వస్తాం మేము ఎంతసేపు లేట్ చేస్తే మాకు మేము ఫ్యాన్ చెప్పండి. ఇది ఇది అయిపోయింది. జీవితాంతం అబ్బో ఇది ఈజియెస్ట్ వన్ ఎవ్రీ వన్. దిస్ ఇస్ ద వెరీ ఈజియెస్ట్ అండ్ సింపులెస్ట్ అనమాట. ఇది అన్ని ఈజీ వస్తున్నాయి. ఈజీ కాదు, హార్డ్. నేను అట్లా ఈజీ చేసుకున్నాను. నేను నిలబడిన అవసరం లేదు రే, అవసరం లేదు, చూడగానే చెప్పేస్తా. నీకు తెలిసింది కదా, నీకు తెలిసింది కదా, నీకు తెలిసింది కదా, విషయం తెలిసింది కదా నీకు. అసలు టీర్రా తెలిసిన అయిపోయినా కానీ ఇది లేదు కదా. లేకపోతే వికెట్ పడకపోతే ఎక్స్ప్రెషన్ అది. నేను చంపేసేవాడిని. మొత్తం మురళీధరానికి వెళ్ళిపోయాయి. నేను మురళీధరానికి వెళ్ళిపోయి దాని తర్వాత ఏది కాదు, నువ్వు చేసి ఒకసారి నువ్వు చేసి యాక్షన్ చేసేవాడిని. అది చేసి ఒక యాక్షన్ చేసి కానీ అసలు అట్టే ఇట్లే లేదు లేదు నేనే కరెక్ట్ చేశాను. నెక్స్ట్ తిరిగి తిరిగా ఏందంట అరే ఇది అరే కష్టమేరా, ఇది విషయారా. కానీ నీట్గా చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా చూడు. ఈజీ చాలా ఈజీ రే. నాగేశ్వరరావు నాకు వచ్చాడు ఇంద్రా. అరే ఈజీ రాది. గుడ్ అయిపోతుందా నాకైతే మాత్రం. రెడీ యాక్సిడెంట్ చూపిరా. నువ్వు చెప్పవాకరా, అది చెప్తాడు. బల్లే బల్లే రా రా రా. వికెట్ సెలబ్రేషన్. సరే ఓకే అయిపోయిందా? స్కిప్ అంటే స్కిప్ అంటే నేను చెప్తా. ఈజీరా స్కిప్ అంటే చేసి చూపిస్తా. డౌటే చెప్తాడు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అంటే చూడు, ఆడు చేసి దానికి స్పిన్నర్ అయిపోయాడు. ఫాస్ట్ బౌలర్ త్రో అంట. నోటి చెప్తాడు ఫాస్ట్ బౌలర్ అంటే. కాదు అయినా ఒకటి ఓడిపోయాడుగా. కుడి చేత చూపిరా. నేను చేసి లెఫ్ట్ హ్యాండ్ రాడు, కుడి చేత చూపిస్తాను. అరే అరే ఇర్ఫాన్ పఠాన్ నేను కూడా ఇచ్చాను ఇది చెప్తున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్. మన క్రికెట్ నాలెడ్జ్ ఎక్కువ కదా గాయస్, మనకి క్రికెట్ నాలెడ్జ్ ఎక్కువ. ఏదే క్రికెట్ నాలెడ్జ్ ఎక్కువ. నేనేం చెప్పను రా, నేను ఏం చెప్పను. నువ్వు గెస్ట్ చేయొచ్చు, నువ్వు ఈజీ గెస్ట్ చేయొచ్చు. మాట్లాడదాం ఎందుకు? సరే నేనేంటంటే నేను ఈజీ వేలో నేను ఈజీ వేలో వెళ్ళను, కష్టంగా చెప్తాను, దాన్ని నువ్వు గెస్ట్ చేయాలి. అది ఓకే? రెడీ?
ఏంది చూసావా టక్కన గెస్ చేసి ఉంటావు నువ్వు టక్కన గెస్ ఇట్ ఓకే గెస్ ఇట్ మీరు కూడా గెస్ చేయండి చదువుతున్నాడు మాట్లాడి చదువుతున్నాడు జీవితంలో ఎంత చంద్రాక్షరం ఎప్పుడు నేను కొంచెం వరి కష్టం కొంచెం చెయ్యి సిగ్గుండాలరా దీనికి అర్థం హీ గాట్ ఇట్ కానీ ఆ షాట్తో ఏంటంటే కావాలని చెప్పట్లేదు అంతే హీ గాట్ ఇట్ ఆల్రెడీ గాట్ ఇట్ మొద్దులే మొన్న కామెంట్ తిట్టారు విరాట్ కోహ్లీ అది ఎందుకంటే 6th వికెట్కి క్యాచ్ వస్తుందని కవర్ డ్రైవ్ చూపించింది నువ్వే అసలు కవర్ డ్రైవ్ కాదు కుండి మహోడ 6th వికెట్ క్యాచ్ పెట్టి అవుట్ అవుతున్నా క్యాచ్ పెట్టి అవుట్ అవుతున్నాను అది ఎందుకు మామూలుగా అయితే కింగ్ కోహ్లీ ఇటు సెంచరీ ఇటు చూపిస్తే చాలు కోహ్లీ అని చెప్పేస్తారు బ్యాట్ ఇట్ అని ఇట్టంటే చాలు అదే ఇట్టంటే చాలు లేకపోతే ఇదిగో ఎట్టెట్ట కొట్టి ఎట్టెట్ట అన్నా కానీ ఇవన్నీ ఈజీ చెప్పేస్తారు కాబట్టి ఇదేంటో కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి 6th వికెట్ ఈ మధ్య అంటున్నారు కానీ 100 కొట్టి నోర్లు మూపించారు 100 కొట్టి అందరు నోళ్ళు మీలాంటి నోళ్ళు అందరూ మూపించాడు 100 కొట్టి బెంగళూరు ఈసారి కప్పు నమ్మది ఐపీఎల్ టీం మంది అది ఐపీఎల్ టీం అందరూ అది సపోర్ట్ చేస్తాను నేను ఈసారి కొడుతున్నా ఈసారి కప్పు నమ్మది అది చూద్దాం కొట్టి చూపిస్తే ఈసారి భలే ఓడిపోయి నా చేతిలో పడిన తర్వాత రాటు చల్లుతారు కుర్రోళ్ళు అన్ని సంవత్సరాలు నీ చేతిలో పడి నాశనం అయింది అది నేను తీసుకొని కప్పు కొట్టేవాళ్ళు నువ్వు తీసుకుని దరిద్రం అంటే దరిద్రం ఆర్సీబీ కాదు నువ్వు వాళ్ళకి దరిద్రం నువ్వు తీసుకున్నాక అది అయింది అది భలే ఓడేది ఇది మిస్లీడింగ్ చూద్దాంలే ఇంకొకటి ఉందిగా లాస్ట్ నేను చేయాల్సింది ఇంకోటి ఉంది లాస్ట్ చేయాల్సింది ఒక పేరు చెప్దాం మనం ఎటు ఓడిపోయాను ఒప్పుకుంటున్నాను నువ్వు ఏమైనా చేయాలంటే చెప్పు లేదు కొంచెం ఈజీగా ఇద్దాం కష్టంగా ఇద్దామా వాడు ఇంటర్నేషనల్ కాదు ఇది వినపడిందా చచ్చిపోతాడు ఈజీరా సరే చెయ్యి పోజు అది పడాలా సెలబ్రేషన్ పోజు పడాలా అదే ఇది గైస్ చేయాలి సింపుల్గా చదువుతాను చాలు వాడు చెప్పేశాడు నువ్వు ఇది కనిపెట్టకపోతే నువ్వు సరిగ్గా చూపి అంటున్నాడు చూపించేది ఏముండదు కొంచెం కిందకి దించు కెమెరా కొంచెం డౌన్ చేయి మనోడు కనపడుతున్నాడా అలా అడిచాడా కానీ ఎవరు చెప్పు ఇండియన్ ప్లేయర్ ఇండియానే ఇది చెప్పకపోతే నువ్వు కాలు తెరి పడతారేమో అనుకున్నా లేదు బౌండరీ లైన్ దగ్గర ఇది చెప్పదు వేస్ట్ అయ్యా క్రికెట్ లేదు ఇంకోటి ఏమో చూపి అయ్యా చాలా మంది ఎందుకంటే నాలెడ్జ్ లేనట్టే ఇదిగో కలద్దని పెట్టుకో ఆ స్పెట్స్ ఇటు ఆ స్పెట్సి వైట్ స్పెట్సి ఇది పెట్టుకో ఇంతకంటే ఎవడు ఇంతకంటే ఎవడు వెరీ గుడ్ మీరు అనుకున్నా కాబట్టి అర్థమైంది అనుకునేది ఏంది అసలు మామూలు కదా అదే నాలెడ్జ్ ఉండాలి క్రికెట్ నాలెడ్జ్ మేము రాత్రి 3-4 మేము ఇది మేము పెద్ద మేము బిగ్గెస్ట్ మీమ్ ఆఫ్ ది ఇయర్ ఐపీఎల్ లోనే మేము కూడా బిగ్గెస్ట్ మీమ్ ఆఫ్ ది డికేడ్ అనుకోవచ్చు బిగ్గెస్ట్ మీమ్ ఆఫ్ ది డికేడ్ కనిపిస్తున్నానా ఐపీఎల్ కాదు ఇంటర్నేషనల్ ఏదో ఒకటి ఇంటర్నేషనల్ సరే లేరా అయిపోయింది అడిది డాన్స్ అయ్యి లేకపోతే డాన్స్ అయ్యి డాన్స్ అయ్యి సరే సరే హింటే నేను ఓడితే కాదు ఇప్పుడు ఇంటది కప్పెట్ ఎవరు సరే బౌలింగ్ కప్పు కాదు అది కప్పు కాదు ఆ పోజు అటగా చేయాల్సింది అట్టే అట కాదు చేతులు ఇట్లా ఉంటుంది అట కాదు తీసుకొని కొంచెం వచ్చి ఇట్లా పడితే ఇటు వెళ్ళిపోతే అర్థమైంది మనోడికి యాక్షన్ చూపిస్తే నువ్వు ఇంత చెయ్యి ఎంతకంటే మెలూరు తిప్పుతారు ఇప్పుడు కనిపెట్టాడు ఓరే బాబా ఫీల్ అవుతాడు ఆల్రౌండర్ అయితే చెస్ ఆడుతున్నాడు అరే అబ్బాయి ఇంతకంటే హింట్ ఎవడు లేడరా కానీ అద్భుతంగా యాక్ట్ చేస్తాడు నట సర్వత్రాలు మొత్తం తీసుకున్నప్పుడు ఏం ఎలాగట్లేదు స్పిన్నర్లు ఎవరు ఉన్నారు ఇండియాలో కనీసం గెస్ట్ చాలు స్పిన్నర్లు ఎవరు ఉన్నారు పడుకుంటాడు కింద ఏంది ఇది లేకపోతే 2 స్టెప్లే కూడదు 2 స్టెప్లే 2 స్టెప్లే మామూలుగా ఏదైనా పర్లేదు ఏ స్టెప్ వేస్తాడు
అరే చాలు డాన్స్ ఏదో మొత్తానికి గెస్ట్ చేశాడు. సో అది విషయం. సో గైస్ ఎందుకు పడుకునేది నువ్వు గెస్ట్ చేయలేకపోయావు. అసలు మేము చేసేదంటే యావత్ క్రికెట్ మొత్తానికి మానవది. ఈసారి అయితే కొంచెం నా పొరపాటు కాదు కానీ మనోడు మధ్యలో కదిలిచ్చి పాయింట్ వాళ్ళకి వెళ్ళి అప్పుడు 2 పోయినాయి కానీ 3 పోయినాయి. సేవాకు చెప్పలేదు, ఇర్ఫాన్ పట్ అని చెప్పలేదు. వీడు చేయాలి కానీ అవును మీరు అయిపోయింది అవగొట్టిన తర్వాత ఇచ్చాము మేము. ఇర్ఫాన్ పట్ అదే కదా రోజంతా తిరుగుతూ ఉండేవాడు ఇక మామూలుగా వేసుకొని నాగేశ్వరరావు కానీ ఆ పాట ఏదో పాటలో ఉంటుంది, ఆ పాటలో అంటాడు, ఆ టైప్ లో ఎట్టుకుంటూ వస్తున్నాడు. సరే అదే విషయం. మొత్తానికి అయితే ఛాలెంజ్ వాడే లేదని అర్థమైపోయింది. అది నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ ఛాలెంజ్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో దాని మీద వీడియో ఖచ్చితంగా నేనే గైస్ క్రికెట్ లో పరిజ్ఞానం తెలుసు మనకు తెలుసు కదా, మీకు తెలియదు కొత్త చెప్పేది మన క్రికెట్. ఈసారి ఏంటంటే నేను కొంత ప్రిపరేషన్ లేకుండా వచ్చాను. అండ్ ముగ్గురు పెట్టుకో నీతో పాటు పక్కన అవసరం లేదు. నెక్స్ట్ ఛాలెంజ్ లో నిన్ను కొట్టకపోతే సగం మేసం తీపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తేనే ఇది బటన్ యాక్టివేట్ అయ్యింది. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వచ్చింది. అది అందుకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఎంతవరకు చూసి నా పేరుని కామెంట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఇలాగే నన్ను గెలిపిస్తూ ఉండాలని కోరుకుంటే సెలవు తీసుకుంటాం. బై.